ఓకే. ఎందుకంటే 'శ్రీ విష్ణు' క్యారెక్టర్‌ని అంటే ఫ్రెండ్‌షిప్ అప్పటిదాకా చూస్తున్నాం చాలా సినిమాలు అలాగా. అవును. ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కొంచెం ప్రేమ దేశం. ఈ 'ప్రేమ దేశం', 'నీ స్నేహం' నీ స్నేహం. ఇలాంటి సినిమాలన్నీ చూసుకుంటూ వచ్చాం. అవును. ఇందులో ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్స్ కూడా ఈ హీరోది అంటే రామ్‌ది అట్ ద సేమ్ టైమ్ 'శ్రీ విష్ణుది' చాలా వల్నరబుల్‌గా ఉంటాయి క్యారెక్టర్స్. అవును. అంటే అరే వీళ్ళేంటి ఇంత ఫ్రెజైల్‌గా ఉన్నారు. అవును. అసలు అదేంటి హీరో క్యారెక్టర్ మనం ఇలా కాదు కదా మనం ఇప్పటిదాకా చూసింది. అంటే ఇప్పుడు 'రామ్‌లో' హీరోయిజం చూపిస్తారు. అట్ ద సేమ్ టైమ్ అదేదో మాస్ మసాలా హీరోయిజంలో ఉండదు. అవును. సింపుల్ హీరోయిజంలో ఉంటదనమాట. అంటే మీరు ఫస్ట్ సినిమా నుంచి అదే ఫాలో అవుతున్నప్పుడు కూడా బట్ ఈ టెంప్లేట్‌ని అది బ్రేక్ చేస్తున్నప్పుడు ఇది ఎక్కడో మళ్ళీ ఆడియన్స్ కంప్లీట్ కనెక్ట్ అవ్వలేరు అనే టెన్షన్ ఎప్పుడు ఉండదా మీకు? అదేం లేదు ఇంకా. హ్మ్. అంతేనా అట్లా మనకి ఏదో ట్రిగ్గర్ చేస్తుంది ఆ క్యారెక్టర్స్. దాన్ని ట్రస్ట్ చేసి వెళ్ళిపోవడమే ముందుకి. ఓకే. అదే మీ సినిమాలోనండి హీరోలు విలన్లు ఇద్దరు సాఫ్ట్‌గా ఉంటారు. అవును. అండ్ ఈ సినిమాలో కూడా సేమ్ ఇప్పుడు అందులో 'పవిత్ర లోకేష్' గారి లాగా 'రెడ్‌లో' ఇందులో హిమజ క్యారెక్టర్ మళ్ళీ ఆవిడని అప్పటిదాకా చూసిన విధానానికి ఇందులో కొంచెం చాలా చాలా డిఫరెన్స్ ఉంటది. ఉన్నది ఒకటే జిందగీలో పక్కన ఉంటుంది. అవును. లావణ్య త్రిపాఠితో పాటు. అవునవును. మంచి పాత్ర అది. మంచి క్యారెక్టర్ ఆవిడ హ్యూమర్ కూడా సింపుల్‌గా నీట్‌గా ఉంటది. అవును. కాకపోతే ఎంగేజ్‌మెంట్ సీక్వెన్స్ ఒక్కటే కొంచెం ఈ 'హసీతో ఫసీ' నుంచి అవును. ఇన్‌స్పైర్డ్ అది కంప్లీట్‌గా. కొంచెం లైట్‌గా. ఓకే. ఎందుకంటే అప్పటిదాకా అంటే నీ సినిమాలో తక్కువ రిఫరెన్స్‌లు కనిపిస్తా ఉంటాయి. సంగీత్ అనగానే ఇంక మనం మన లైఫ్‌లో సంగీతం గింగీతం లేవు కదా! ఇంక ఎక్కడో చోట ఏదో ఒకటి చూసి తీసుకోవడమే. ఓకే. ఎందుకంటే 'హసీతో ఫసీలో' ఆ సినిమా అంత వర్కౌట్ అవ్వకపోయినా అది వన్ ఆఫ్ ద భలే ఇష్టం సినిమా నాకు అది. చాలా ఇష్టం నాకు. అందులో పరిణితి చోప్రా క్యారెక్టర్ అయితే చాలా చాలా ఇష్టం. అది బాగా అన్నీ కూర్చుంది. ఓకే. సో అలా జరిగింది అనమాట. సూపర్ సార్.